బాబూరావ్ అనే ఒక బాలుడుండేవాడు. బాబూరావు వాళ్ళ అమ్మ పేరు అమృత. ఒకరోజు బాబూరావు వాళ్ళమ్మతో, "అమ్మా, ఈరోజు మా తెలుగు మాస్టారు ఒక మంచి కథ చెప్పారమ్మా. కథ ఎంత బాగుందో! క్షీరసాగర మథనం గురించి చెప్పారు" అని అమ్మ అమృతతో చెప్పాడు. నిజమా? ఆ కథ నిజంగా బాగుంటుంది. దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికితే ముందు విషం పుడుతుంది. దానివల్ల లోకానికి ఆపద రాకుండా శివుడు స్వీకరించి తన కంఠంలో ఉంచుకొని నీలకంఠుడు అనిపించుకుంటాడు. లక్ష్మీదేవి పుడితే విష్ణువు స్వీకరిస్తాడు. కామధేనువు, కల్పవృక్షం ఇలా చాలా అద్భుతాలు సాగరమథనం సమయంలో పుడతాయి. వాటిని దేవతలు తీసుకుంటారు. చివరగా అమృత కలశం వస్తుంది. అమృతం పంచుకోవడాన్ని దేవతలు, రాక్షసులు ఎదురెదురుగా కూర్చుంటారు. ఒకవేళ రాక్షసులు అమృతం త్రాగితే చావు పుట్టుకలు లేని అమరులైపోతారని, ఇంకా వారి అరాచకాలు, ఆగడాలు, దుర్మార్గాలు ఎక్కువ అయిపోతాయని విష్ణువు ఆలోచించి మాయామోహిని రూపంలో వచ్చి అమృతం దేవతలకు పోసి, మద్యం అంటే సారాయి రాక్షసులకు పోస్తాడు. ఈ మాయను గమనించి రాహుకేతువులు అనే ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలోకి మారిపోయి దేవతల వరుసలో కూర్చొని కొంచెం అమృతాన్ని తాగేస్తారు. అది గమనించి కోపంతో విష్ణువు రాహుకేతువుల తలలు ఖండిస్తాడు. అప్పటికే అమృతం తాగేసిన రాహుకేతువులు తలలు సజీవంగా ఉంటాయి. అవి కోపంతో సంవత్సరంలో అప్పుడప్పుడు చంద్రుని మింగి కొంత సమయం తర్వాత వదిలేస్తే చంద్రగ్రహణమని, సూర్యుని మింగి కాసేపటి తర్వాత వదిలేస్తే సూర్యగ్రహణమని అంటారు. ఇది పురాణ గాథ మాత్రమే. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడటానికి కారణాలు వేరేగా ఉంటాయి. అది మీకు సోషల్ టీచర్ చెప్పే ఉంటారు. ఏది నిజమో, ఏది కల్పితమో పక్కన పెడితే పురాణ గాథలు వినడానికి భలే గమ్మత్తుగా ఉంటాయి కదా బాబురావు. మా నాన్నగారు కూడా తెలుగు మాస్టరే కాబట్టి ఇలాంటి కథలు బోలెడు చెప్పేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నీకు చెప్పాను. సరే, బాగా పొద్దుపోయింది. బూస్ట్ కల్పిస్తాను, త్రాగేసి నిద్రపో. రేపు అమ్మ అమృతం అనే అంశంపై డిబేటింగ్ ఉందని అన్నావు కదా అని బాబురావుకి బూస్ట్ కల్పించింది అమ్మ అమృత. అమ్మా, అందుకేనా నీకు మీ నాన్నగారు అమృత అని పేరు పెట్టారు అన్నాడు బాబురావు నవ్వుతూ. కావచ్చు, అంటే మంచిగా ఉండాలని, కలకాలం నేను జీవించాలని మా అమ్మా నాన్న ఆశ అంది అమృత నవ్వుతూ. బాబురావు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంచి విద్యార్థి. కథలు, కవితలు ఆసక్తిగా వింటుంటాడు. చిన్న చిన్న కవితలు రాస్తుంటాడు. మొన్న మధ్య బాబురావు రాసిన కవితలు విని ముచ్చటపడి స్కూల్ వాళ్ళు వాటిని అమ్మ అమృతం అనే శీర్షికతో పుస్తక రూపంలో అచ్చు కూడా వేయించి బాబురావు తల్లిదండ్రుల్ని పిలిచి విద్యాశాఖ పెద్దల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే బాబురావు రాసిన కవితల్లో ఎక్కువ అమ్మ గురించే ఉంటాయి కనుక. అమృత కూడా తెలుగు పండిట్ ట్రైనింగ్ అయింది. అయితే బాబురావు తండ్రి రైల్వే ఉద్యోగి. దేశంలో ఎక్కడెక్కడో బదిలీపై వెళ్లాల్సి వస్తుంది. ఒక్కగానొక్క కొడుకు బాబురావు ఆలనా పాలనా చూసే వారెవ్వరూ లేక అమృత ఉద్యోగానికి వెళ్ళడం లేదు. కాకపోతే ఎవరైనా తెలుగు భాష గురించి, భారతీయ సంప్రదాయం గురించి, పురాణాల గురించి కానీ కదిపితే తనకు తెలిసింది వినేవారికి ఆసక్తి కలిగించే విధంగా వినసొంపుగా చెప్తుంటుంది. రేపటి డిబేటింగ్ టాపిక్ అమ్మ అమృతం గురించి తల్లి కొడుకులు చాలాసేపు చర్చించుకున్నారు. చర్చ మధ్యలోనే నిద్రలోకి జారుకున్నాడు బాబురావు. అమృత బాబురావు తల కింద తలగడ సరిగ్గా సర్ది దుప్పటి సరిగ్గా కప్పి, నేను 10th చదివే రోజుల్లో చదువు కోసం విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఈ పోటీ ప్రపంచంలో వీళ్లకు తప్పని తిప్పలు ఎదురవుతున్నాయి అని మనసులో అనుకుంటూ కొడుకు తల నిమురుతూ కొడుకు గాఢ నిద్రలోకి వెళ్ళాడనుకొని సంతృప్తిగా నిట్టూర్పు విడుస్తూ తాను నిద్రపోయింది. ఆ రోజు శనివారం. బాబురావు స్కూల్కి యూనిఫామ్ అక్కర్లేదు, సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. లేటెస్ట్ జీన్స్పై ఇంద్రధనస్సు రంగులన్నీ కలిపి ఉన్న పువ్వుల టీషర్ట్ వేసుకున్నాడు. రంగురంగుల లోకంలోకి ఒక సీతాకోక చిలుకలా బడికి వెళ్లాలని బడి బస్సు కోసం బయలుదేరాడు బాబురావు. అయితే ఇంటి ముందు ఒక పుష్పక విమానం ఆగి ఉంది. అందులో నుండి ఇద్దరు పురాణ పురుషులు దిగారు. బాలక, రమ్ము, నీ గమ్యానికి చేరుస్తాం అంటూ పౌరాణిక నాటకీయత నటిస్తూ బాబురావుకి స్వాగతం పలికారు. వినాయక చవితి, మొహరం, దసరా, దీపావళి వరుస పండగలు రావడంతో ఈ ఆటోల వాళ్ళు, రిక్షాలు వాళ్ళ ట్రెండ్ మార్చారు కాబోలు. చూడటానికి బాగుంది. అమ్మ ఇచ్చిన పాకెట్ మనీ బాగానే ఉంది. దీనిలో పడికిపోతే ఆ మజాయే వేరు. నా ఫ్రెండ్స్ ముందు దర్జాగా డాబ్ కొట్టొచ్చు అనుకుంటూ
పుష్పక విమానం ఎక్కేసి టికెట్ ఎంత, షేర్ ఆటో కాదా అని అడిగాడు బాబురావు అమాయకంగా. లేదు బాలక, ఇది ఉచితం. కేవలం మీ కొరకే దివి నుండి భువికి వచ్చింది అంటూ బాబురావుని ఒక వజ్ర వైడూర్య ఆసనం మీద కూర్చోబెట్టారు. పోనివ్వండి, ముందు స్కూల్కి టైం అయిపోతుంది అని బాబురావు అన్న వెంటనే పుష్పక విమానం గాలిలో ఎగిరింది. బాబురావు ఆశ్చర్యపోయి, ఏంటి మన ఊర్లో గాల్లో ఎగిరే ఆటోలు కూడా ఉన్నాయా? ఓర్ నాయనో, నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని అంటుండగానే పుష్పక విమానం గగన మార్గంలో వాయు వేగంతో దూసుకుపోయింది. బాబురావు హడలిపోయి, ఓయ్ దీనికి బ్రేక్ ఫెయిల్యూర్లా ఉంది. నేనెక్కడ దించమన్నాను, మీరెక్కడికి తీసుకుపోతున్నారయ్యా బాబు అంటూ కంగారు పడిపోయాడు బాబురావు. బాలక, నీ గమ్యస్థానం చేరుకునే సమయం వచ్చింది అంటూ ఇంద్రభవనం ముందు పుష్పక విమానం ఆపారు ఆ దేవదూతలు. స్వర్గలోకం బాబురావుకి స్వాగతం పలుకుతుంది అంటూ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొదలగు సకల దేవతలు బాబురావుకి ఎదురొచ్చారు. ఓర్ని, ఇది నిజంగానే స్వర్గలోకంలా ఉంది. సినిమాల్లో స్వర్గలోకం సెట్టింగ్ చూడటం, కథలు చదివి స్వర్గాన్ని ఊహించుకోవడం తప్ప నేరుగా చూడలేదు నేను అంటూ కాస్త సందేహంగా, సార్, నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? నాకు ఈరోజు మా స్కూల్లో డిబేటింగ్ కాంపిటీషన్ ఉంది. అనవసరంగా నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. అక్కడ నూకాచారి నేను లేని సమయం చూసి అమ్మకన్నా అమృతమే విన్నా అని వాదించి ప్రైజ్ కొట్టేస్తాడు. వాడిని ఢీకొట్టి అమృతం కన్నా అమ్మే గొప్పది అని వాదించే సత్తా మా టీంలో నాకు తప్ప మరొకడికి లేదు. నూకాచారి గాడి టీం గెలిచేస్తుంది. సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, నన్ను అర్జెంటుగా మా స్కూల్లో దించేయండి సార్, టైం అయిపోతుంది. నేను లేట్ అయితే మా టీచర్స్ నన్ను దెబ్బలాడతారు సార్ అంటూ ఇంద్రుడి చెయ్యి పట్టుకొని బ్రతిమలాడటానికి చూశాడు బాబురావు. బాబురావు పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఇంద్రుడి చెయ్యి దొరకలేదు. విఫలయత్నం చెయ్యకు బాలక, మేము అమృతం త్రాగుతున్న అమరులం. మేము మీకు దొరకం. మీరు మమ్ములను ఎప్పుడూ తాకలేరు అని అన్నాడు ఇంద్రుడు భుజాలెగరేస్తూ. సారీ సార్, మీరు గ్రేట్ సార్, కానీ నన్ను మా బడికి పంపే ఏర్పాట్లు చేయండి సార్ ప్లీజ్ అని అక్కడున్న వారందరినీ బ్రతిమలాడాడు బాబురావు. లేదు బాలక, నువ్వు కొన్నాళ్ల పాటు ఇక్కడే మాకు అతిథిగా ఉండిపోతావు. భూలోకంలో అమృతం కన్నా అమ్మ గొప్పదని వాదించేవారిని మేము అక్కడ ఉండనివ్వం. అలా వాదించే నవయువకుల్లో నువ్వే బాగా మాటకారివని తెలిసింది. అందుకే నిన్ను మా దారిలోకి తెచ్చుకొని అమ్మ కన్నా అమృతమే గొప్పదని ఒప్పుకునేటట్లు చేసి నిన్ను మీ లోకానికి పంపుతామన్నాడు ఇంద్రుడు. అలాగైతే భూలోకంలో ఎవ్వడూ మిగలడు. మీకు తెలుసా, 100కి 90 మంది అమృతం కన్నా అమ్మే గొప్పదంటారు. మా నూకాచారికి కూడా తెలుసు అమృతం కన్నా అమ్మే గొప్పదని. కేవలం పోటీకే డిబేటింగ్ గురించి వాడు అమృతం గొప్పది టాపిక్ తీసుకున్నాడు అని అన్నాడు బాబురావు. నన్ను భూలోకం పంపివేయండి అని అతను మొరపెట్టుకుంటున్న సమయంలోనే, బాలక, నువ్వు స్వర్గలోకం వచ్చి కొన్ని క్షణాలే అని నువ్వు అనుకుంటున్నావు. మీ భూలోకం నువ్వు వీడి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది మీ లెక్కన. ఇక్కడ ఒక్క క్షణం మీ లోకంలో కొన్ని రోజులు అని చక్కగా చెప్పాడు సూర్యుడు. బాబోయ్, కొంప ముంచేశారు. నా స్కూల్ మాటకేమి, మా అమ్మ నా గురించి బెంగ పెట్టుకొని ఏడుస్తుంది. నేను ఒక్కరోజు కనిపించకపోయినా మా అమ్మ ఉండలేదు. ఈ పాటికి మా అమ్మ మంచం పట్టేసి ఉంటుంది అని ఏడుపు మొదలుపెట్టాడు బాబురావు. దేవతలందరూ అతన్ని సముదాయించి, నీకు ఇష్టం లేకపోతే నిన్ను ఇక్కడ ఉంచాం, కానీ అమృతం కన్నా అమ్మ ఎలా గొప్పది చెప్పు ముందు అని అన్నారు. అయ్యో, మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అమ్మ గురించి తెలుసు, అమృతం గురించి చాలా కథలు, విషయాలు విన్నాను. ఎన్ని రకాలుగా చూసినా అమృతం కన్నా అమ్మే గొప్ప 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 అని ఏడుస్తూ కోపంగా కోపంగా చెప్పాడు బాబురావు. ఇంద్రసభ కొలువు తీరింది. సమయానికి నారదుడొచ్చాడు. బాలక, ముందు అమ్మ గొప్పతనం ఈ దేవతలకు వివరించు. వీళ్లకు అమ్మ ఉండదు. అందుకే అమృతమే గొప్ప అనుకుంటారు అని బాబురావుకి హింటిచ్చాడు నారదుడు. ఈలోగా అప్సరసలు వచ్చి దేవతలకు అమృతాన్ని పాత్రల్లో వేసిస్తున్నారు. ఇంద్ర సార్, మీకు అమ్మలేదు కాబట్టి ఈ బొమ్మల చేతి అమృతాన్ని త్రాగుతున్నారు. మీకు గతి లేక. మీకు ఓపిక ఉంటే ఇప్పుడు అమ్మలు పిల్లల గురించి ఏం చేస్తున్నారో చూడండి భూలోకంలో అని అన్నాడు బాబురావు. ఒక అమ్మ వేకువనే లేచి ఇంటి పనులు ముగించుకొని స్నానం, సంధ్యా వందనాలు అయిపోయిన తరువాత బిడ్డను నిద్రలేపి బతిమిలాడి బుజ్జగించి లాలించి పాలించి లాలిపోసి పాలు ఇచ్చి అక్షరాలు దిద్దించి బడికి స్వయంగా వెళ్లి గురువులకు అప్పగించి హడావుడిగా ఇల్లు చేరి వంట చేసి మధ్యాహ్నం స్వయంగా బడికి వెళ్లి బిడ్డకు గోరు ముద్దలు తినిపించి ఒప్పించి మెప్పించి బడిలో బుద్ధిగా ఉండమని చెప్పి వచ్చింది.
ఇంట్లో అంట్లతో మీ బట్టలు ఉతికి ఇంటిని శుభ్రం పనులు చేసి సాయంత్రం బడికి వెళ్ళి బిడ్డను ఎత్తుకొని ఇంటికి తెచ్చి అల్పాహారం ఇచ్చి బిడ్డతో చాలా సమయం గడిపి పిల్లల్లా పరకాయ ప్రవేశం చేసి బిడ్డకు వినోదం ఆనందం కలిగించి చదువు చెప్పి బుజ్జగించి బువ్వ తినిపించి పిల్లల కోరికలన్నీ తీర్చి రాత్రి నిద్రపుచ్చి సుఖంగా నిద్రపోతున్న బిడ్డ నుదుటన ముద్దాడి సంతృప్తిగా నిద్రపుచ్చి ఇంట్లో ఇతర సభ్యుల ఆలనా పాలనా చూసి పెద్దలకు సేవలు చేసి ఇంటి పనులు యంత్రంలా ముగించుకొని అర్ధరాత్రి నిద్రపోయింది. మరలా రెండో దినం వేకువ తొలిజామునే నిద్రలేచింది. లేచిన వెంటనే బిడ్డను చూసి బిడ్డ నుదుటిన ముద్దాడి తన నిత్య కృత్యాలకు సిద్ధమైంది. సగటున అమ్మ చేసిన కృత్యాలు రెప్ప వేయకుండా చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అద్భుతం, మహాద్భుతం అని చప్పట్లు కొట్టారు. మీరు ఒక అమ్మనే చూశారు. పేద నిరుపేద అమ్మలు పిల్లలకు పెద్దలకు సేవలు చేస్తూ కుటుంబ పోషణకు కూలికిపోయి కుటుంబాలకు అండగా ఉంటారు. కర్షకులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా రకరకాల వర్గాల అమ్మలను చూపి వారి గొప్పతనం వివరించాడు బాబూరావు దేవతలకు. ఇవన్నీ మాకు తెలియదు. అమ్మ అద్భుతమైన దేవతని మాకు తెలియదని అన్నారు దేవతలు. మీకు అమ్మ లేదుగా, మహిమల వల్ల పుట్టి మహిళల ఆటపాటలతో గడిపి అమృతాన్ని మద్యం మాదిరి త్రాగుతూ చావు పుట్టుకలు శరీర ఈతిపాతలు లేకుండా ఆకలి దప్పిక లేకుండా కష్టం నష్టం తెలుసుకోకుండా సోమరితనంతో కాలం గడిపివేయడమే మీకు తెలిసిన విద్య. ఆడది అంటే మీ దృష్టిలో రంభ ఊర్వశి మేనక వగైరా అని తనకు తెలుగు మాస్టారు అప్పుడప్పుడు చెప్పిన విషయాలను అనేశాడు. మాకు కుటుంబాలుంటాయి అని అన్నాడు ఇంద్రుడు కోపంగా. అమ్మ మాత్రం లేదని విన్నాను. అమ్మ లేకుంటే స్వర్గమైన నరకం కన్నా హీనమే. అమ్మ లేకుంటే సంపద ఎంత ఉన్నా చిత్తు కాగితం లాంటిదే, సంతృప్తి ఉండని సంపద అని అన్నాడు బాబూరావు ధైర్యంగా. నరకం నుండి స్వర్గాన్ని తొంగి చూస్తున్న యమధర్మరాజు, కుబేర సామ్రాజ్యం రారాజు కుబేరుడు బాబూరావు తెప్పకు ముఖం మార్చుకున్న ఇంద్రుడి మొహం చూసి హేళనగా పక్కున నవ్వారు. నారదుడు బృహస్పతి కోరగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కుటుంబాల సమేతంగా వచ్చి దేవతలకు అమ్మ గొప్పతనం మరింత గొప్పగా వివరించారు. ఇంద్రుడు బాబూరావుకి తన సింహాసనం చూపి ఒక్కసారి దానిపై కూర్చో, అప్సరసలిచ్చిన అమృతం త్రాగి చావులేని జీవితం భూలోకంలో అనుభవించు, మీ అమ్మను మాత్రం మా లోకం పంపు మాకు అమ్మగా అని వరాన్ని ఆఫర్ చేశాడు. బాబూరావు ఇంద్రుడికి దండం పెట్టి, వెటకారమా, నేను కాదు బుద్ధి ఉన్న ఏ పిల్లలు మీ ఆఫర్ తీసుకోరు, అమ్మని వదులుకోరు, అవకాశం ఉంటే ఆ వరాన్ని ముందు మా అమ్మకి ఇవ్వండి, అమ్మని మా లోకంలోనే ఉంచండి, అమ్మకి చావు లేకుంటే ఏ బిడ్డకు చావుండదు, అమ్మ అండ ఉండగా హరిహరాదులు ఏకమైన పిల్లల ప్రాణాలను హరించలేరు అని అన్నాడు బాబురావు. దేవతలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి బాబురావు ముందు లెంపలేసుకొని అమృతం కన్నా అమ్మే గొప్ప అని నినాదాలిచ్చారు. త్రిమూర్తులు జగన్మాతలు ముఖ్యంగా వినాయకుడు, కుమారస్వామి, నారదుడు, మన్మధుడు బాబురావు భుజం తట్టి, శబాష్, అమ్మల గురించి అద్భుతంగా చెప్పావు, మీ లోకంలో కూడా డిబేటింగ్లో మన టీమే నెగ్గింది, దేవతల అమృతం గురించి గొప్పగా మాట్లాడిన నూకాచారి గాడి టీం ఓడిపోయింది అని అన్నారు. త్రిమూర్తులు ఆదేశాల ప్రకారం హనుమంతుడు స్వయంగా బాబురావుని భుజానికెత్తుకొని భూలోకం తీసుకొచ్చాడు. బాబురావు భూలోకం చేరి ఎగిరి గంతులు వేశాడు. తిరిగి అమ్మ దగ్గరకు వచ్చారనే సంతోషంలో కళ్ళు తెచ్చి చూసేసరికి బాబురావు మంచం మీద నుండి టప్పున కింద పడిపోయాడు. అమ్మ వచ్చి గాబరా పడి, నిద్రలో కలవరింతలు ఏంటి, నిద్రలో కూడా డిబేటింగ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. అప్పుడు అర్థమైంది బాబురావుకి పుష్పక విమానం స్వర్గం, అక్కడ డిబేటింగ్ అభినందనలు కేవలం కళ అని. అమ్మ వంటింట్లో హడావుడిగా ఉండగా అమ్మకు తన కలను పూస గుచ్చినట్లు వివరించాడు బాబురావు. అమ్మ పక్కున నవ్వి, ఒకవేళ నేను స్వర్గం వెళ్ళిపోయి నువ్వు భూలోకంలో ఉండిపోతే అని ఆగిపోయింది చిలిపిగా కనుబొమ్మలు ఎగరవేస్తూ. బాబురావు కన్నీళ్లు తారలయ్యాయి. అమ్మ, అలా ఎప్పుడు అనకే అంటూ బోరుమంటూ అమ్మను హత్తుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మ కూడా ఏడుస్తూ అంతలోనే నవ్వేస్తూ, నెవ్వర్ బాబు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఓకే కమాన్, ఈరోజు కొంచెం వేగంగా పడికి వెళ్ళు. అమ్మ గురించి గొప్పగా చెప్పి అమృతాన్ని ఓడించు. మర్చిపోకుండా వచ్చేటప్పుడు నూకాచారిని మన ఇంటికి తీసుకొనిరా. అతని అమ్మ కూడా మన ఇంటికి వస్తుంది. చిన్న పార్టీ ఉంది, సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంది. కలలో వినాయకుడు తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అది భ్రమ కల అయిన బాబురావు గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.